వెల్కమ్ టు నివి ట్రెండ్. ఈరోజు మనం పొడుగు వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. అందులో ఒక 2 ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు ఆనియన్స్ ఒకసారి కలిపి బాగా వేగనివ్వాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం అందులో కొద్దిగా కలమాకు వేసుకుందాము. అలాగే ఒక 8 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ పొడుగు వంకాయ తీసుకుంటున్నాను. దానికి సరిపడా 8 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకొని ఒకసారి కలిపి, నేను ఇక్కడ పొడుగు వంకాయలని ముందే వాటర్లో ఉప్పు వేసి కట్ చేసి ఇలా పెట్టుకున్నాను, లేదంటే చేదవుతాయని. వాటర్లో ఉప్పు వేసి కట్ చేసి పెట్టుకోవాలి ఏ వంకాయ అయినా సరే, లేదంటే చేదైపోతాయి. అందుకని చెప్పి కట్ చేసి ముందే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ అన్నీ తీసేసి వంకాయలను వేసుకుందాం. ఇవి ఒకసారి బాగా కలిపి ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకుందాము. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని, ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఈ వంకాయలన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయంటే కుక్ అయిపోయినట్టే, మనకి వంకాయలు ఫ్రై అయినట్టు. సో ఇవన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన పొడుగు వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివి ట్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.